చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. మానవుడు ఇంకా ప్రారంభమకు మునుపు, మానవుడు ఇంకా దేవుడు చేయక మునుపు దేవుడు దినాల్ని చేశాడు. ఆ దినాల్ని ఇంకా చేయక మునుపు దేవుడు సృష్టిని మొదట ప్రారంభించాడు. అది బైబిల్ చెప్తుంది, సృష్టి అట మొదట నిరాకారముగా శూన్యంగా భూమి ఉందట, నిరాకారంగా శూన్యం ఉందట. బైబిల్ చెప్తుంది చీకటి అగాధ జలములన్నీ కూడా, అంటే చీకటి మొత్తం కమ్మేసి ఉంది. జాగ్రత్తనండి, చూడండి ఇదంతా కూడా నేను మాట్లాడుతుంది కాస్త మనం లోపల తీసుకోవాల్సింది. ఇది నిజంగా చరిత్ర, ఇది మనం ప్రారంభానికి ముందు జరిగిన విషయాలు ఇవన్నీ కూడా. జాగ్రత్తనండి, మానవుడు ఈరోజు చాలామంది అంటున్నారు అంటే భూమి కొన్ని వేల కోట్ల సంవత్సరాల కింద పుట్టింది సార్ అని. చూడండి నిజమే, 100% రైట్ వాళ్ళు చెప్పింది. ఎందుకంటే కారణం, భూమిని దేవుడు తయారు చేసినప్పుడు చూడండి, యూజువల్గా మనం అంటాం ఒక చెట్టు పుట్టింది అనుకోండి, ఆ చెట్టు చిన్న మొక్క కింద వేస్తారు, విత్తనం వేస్తాం, ఆ విత్తనం పెద్ద అయితే పెద్ద మొలకెత్తి పెద్ద వృక్షం అయితే ఆ వృక్షానికి ఎన్ని సంవత్సరాలు చెప్తే సార్ ఇది సుమారుగా 100 సంవత్సరాలు వచ్చేమో. దేవుడు సృష్టిని తయారు చేసినప్పుడు పెద్ద పెద్ద వృక్షాలు ఒకసారి తయారు చేశాడు అంతే. అప్పుడు సంవత్సరం ఏమవుతుందో చెప్పండి, సంవత్సరం లేకుండా ప్రారంభమైనప్పుడే. మీకు తెలుసు లేదు కానీ ఆదాముకు చిన్నతనం లేదు, ఆదాము పసిబిడ్డగా పుట్టలేదు, ఆదాము యవనస్తుడిగా పుట్టాడు. అంటే సుమారు 20 సంవత్సరాలు తన జీవితంలో లేవు. అందుకు సృష్టి జనాలు మాట్లాడుతూ రాయిని తీసుకొని దాన్ని క్యాల్కులేట్ చేస్తున్నప్పుడు, ఈ లోకంలో ఏ వస్తువునట అది ఎప్పుడు పుట్టిందో క్యాల్కులేట్ చేయొచ్చు. ఒక వ్యక్తి ఎప్పుడు మరణించిన సమయాన్ని కూడా క్యాల్కులేట్ చేయొచ్చట. అలా ఈ లోకంలో కొన్ని మెజర్మెంట్స్, కొంచెం లాస్, కొన్ని విషయాలు ఉన్నాయి. వాటి ప్రకారంగా రాళ్ళు తీసుకొని క్యాల్కులేట్ చేస్తే కొన్ని 100 కోట్ల సంవత్సరాల కింద భూమి ఫామ్ అయినట్టు జనాలకు అనిపించింది. నిజమే, దేవుడు సృష్టిని చేసినప్పుడు అంత బలమైన దానిగా దాన్ని చేశాడు. అంటే దాన్ని చూడండి, ఇప్పుడు ఒక చెట్టు వేస్తే ఆ చెట్టు ఎంత కాలం ఉంటే అంత పెద్దదవుతుందో, అలా దేవుడి కొండల్లో మెట్టలు అన్ని సంవత్సరం ఉన్నట్లుగా దాన్ని ఒకసారిగా తయారు చేశాడు. సంగమం వినండి, ఈ భూమిని ఆకాశం చూడండి, మీరు ఏ కొండ చూసినా గుర్తుపెట్టుకోండి, ఏ కొండ చూసినా ఆ ప్రతి కొండ దేవుడు ఆ 7 రోజులు చేసినప్పుడు పుట్టిన సృష్టి. అది మీరు ఏ కొండ చూసినా గుర్తుపెట్టుకోండి, అంటే ఆదాం నుంచి ఎవరైతే ఉన్నారో ఇంతవరకు ఉన్న ప్రతి ఒక్కరు మనకన్నా ఒక 200, 300, 500 కొన్ని వేల సంవత్సరాల కింద ఎవరు ఉంటే వారు ఆ కొండను చూడాల్సిందే. వారు ఏ వీధిలో ఉంటారో ఆ వీధిలో ఉన్న కొండను వారు ఏం చేస్తారు చెప్పండి, చూడాల్సిందే. జాగ్రత్తగానండి, భూమిని దేవుడు తయారు చేసినప్పుడు భూమి పైన నీరు ఉండేదట. ఏం చేశాడు దేవుడు అంటే మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా బోడి గుండెకు ఊహించుకోండి ఒకసారి. ఏమీ లేదు అసలు, కొండలు మెట్టలు ఏమి లేవు, అవంతా ప్లెయిన్, నీరు పైన అగాధ జలము, నీరు అంతా ఉండి చీకటిగా అంత ఉందట. దేవుడు మొదట ఏం చెప్పాడంటే వెలుగు కలుగునుగా కానీ చెప్పగానే ఒకసారి వెలుగు కలిగింది. ఇప్పుడు ఇదంతా చీకటి పోయి వెలుతురు కనబడడం ప్రారంభించింది. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తా దేవుడు ఏం చెప్పాడంటే ఈ నీటిని 2గా విడదీసి, చూడండి నీటిని ఎవరైనా విడదీయగలరా? మీకు ఒక బాటిల్ ఇస్తాను, వాటర్ బాటిల్, మీ చేతిలో ఆ నీరు పట్టుకొని విడదీయగలరా? చూడండి, బట్టలు వేసుకున్న బట్టలను మనం విడదీయగలం, ప్రతి వస్తువును విడదీయగలం, ఏదో ఒక పరికరం పట్టుకొని విడదీస్తాం. నీటిని ఎవరిని విడదీయగలరా? కానీ విడదీయ విషయాలను కూడా దేవుడు విడదీయగలడు. ఆమేన్. చూడండి, ఈ నీరుని విడదీసట 2 కేక్ ముక్కల కింద చేసి ఒక కేక్ ముక్క లేకపోతే ఒక నీటి ముక్క పైకి కొట్టాడట. ఆ పై కొట్టిందే ఈరోజు ఆకాశంగా మనం పిలుస్తున్నాం. దేవుని సృష్టి అంటే దేవుడే. మనం చూడండి, ప్రతిదానికి లాజిక్ దేవుడు ఇస్తున్నాడు. అయితే దేవుడిని పిలవగానే ఆయన అద్భుతాలు చేసేవాడు కనుక చూస్తున్న ఆకాశము అలా పైనుండిపోయింది అంతే. అయితే కింద ఉన్న ఇంకో భాగం నీరు దాని అంతటికి మూలకు పిలిచి, దానంతటి మూల తోసి దాన్ని పిలిచాడు సముద్రం అని. ఈరోజు మీరు చూస్తున్న సముద్రం ఏతుందో అది దేవుడు పక్కకు తీసేసి సముద్రం పిలిచాడు. వినండి, ఇప్పుడు సముద్రం ఏర్పడిపోయింది, భూమి ఏర్పడిపోయింది. ఇప్పుడు చూడండి దేవుని ప్లాన్ చూడండి, భూమి మీద కొన్ని జీవులు పెట్టాలనుకున్నాడట, సముద్రంలో కొన్ని జీవులు పెట్టాలనుకున్నాడట. మరి అందాన్ని వివరించేవాడు, అందాన్ని చేసేవాడు మన దేవుడు మాత్రమే. బైబిల్ చెప్తుంది ఆకాశం చూసాట అంత బోర్డుగా అనిపించిందట. చూసానట ఆకాశము తన జాతుల ప్రకారంగా పక్షుల్ని చేయునుగాక. ఒకసారి చూస్తే అందమైన పక్షులు ఒకసారి ఎగిరి అలా ఎగిరిపోయింది. భూమి మీద చెప్పాడు, భూమి అడవి జంతువులను చేయునుగా కనగానే అడవి జంతువులన్నీ కూడా, ప్రతి జంతువు మీకు కనిపించే ప్రతి ఆవు మేక అన్నీ కూడా భూమిలోంచి
తనకు తానుగా పుట్టేసి అంతే. మొక్కలు పుట్టిన కాకంటే మొక్కలు పుట్టేసి, పెద్ద పెద్ద వృక్షాలు పుట్టేసి, సృష్టి అంతటిని కూడా దేవుడు తయారు చేశాడు. జాగ్రత్తనండి, నేను చెప్పబోతున్న పాయింట్ జాగ్రత్తనండి. ఈ భూమిని తయారు చేసినప్పుడు, మొత్తం అంతా భూమి తయారు చేసినప్పుడు, ఈ భూమి తాలూకా లైఫ్ స్పాన్ ఎంత అని అడిగితే, జాగ్రత్తనండి, ఈ భూమికి అంతము లేదు. దేవుడు తయారు చేసినప్పుడు దేవుడు ఎంతకాలం ఉండబోతున్నాడో, భూమికి ప్రారంభం ఉంది కానీ భూమికి అంతం లేనట్లుగా దేవుడు తయారు చేశాడు. అంటే భూమి ఒక రోజు ప్రారంభమైంది, అక్కడి నుంచి దినాలు ప్రారంభమయ్యి, ఆ దినాలు ఎంతకాలం ఉండబోతున్నాయి అంటే ఎంతకాలం ఉండాలి యాక్చువల్గా అంటే, దేవుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలం దినాలు ఉండాలి యాక్చువల్గా అయితే. దేవుని ప్లాన్ ఏంటంటే, ఈ భూమి ఒకవేళ మనుషులు ఎక్కువైపోతే ఈ భూమి ఆయన ఎక్స్టెండ్ చేయగలరా నేను చెప్పండి అమ్మా. అదే దేవుడు ఒకవేళ మానవులు ఎక్కువ అవుతుంటే ఏమో చెప్పండి, ఆయన భూమిని ఏం చేయగలడు? ఎక్స్టెండ్ చేయగలడు. కావాలండి జాగ్రత్తగానండి, ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం. దీన్ని కాస్త విడదీసి మీకు వివరిస్తారో, ఈ భూమి దేవుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలం కూడా దేవుడు ఉన్నంతకాలం భూమి ఉంటుంది, ఉండాలి యాక్చువల్గా. అది మాత్రమే కాదు, భూమి మీద ఎవరైతే నివసించబోతున్నారో నివసించబోయే ప్రతి ఒక్కరు కూడా ఆఖరి రోజు వరకు ఉండాలి. యాక్చువల్ ప్లాన్ అది. యాక్చువల్ ప్లాన్ ఏంటంటే, భూమి దేవుడు ఉన్నంతకాలం ఉండాలి, ఆయన చేసిన వాళ్ళు కూడా దేవుడు ఉన్నంతకాలం ఉండాలి, చనిపోకుండా, ఒక్కరు కూడా చనిపోకుండా. యాక్చువల్గా దేవుని ప్లాన్లో ఈరోజు ఆదాము ఈ భూమి మీద ఉండాలి. యాక్చువల్గా దేవుని ప్లాన్లో మానవుడు ప్రతి ఒక్కరూ మరణం లేకుండా ఉండాలి. ఇది యాక్చువల్ ప్లాన్. ఇంకొక ప్లాన్ ఏంటంటే, ఈ ఉంటున్న వారి మధ్యలో అమాంతం ఒక్కసారి అని దిగిపోయి మాట్లాడి, అందరితో ముచ్చటించి, అందరినీ కలుసుకొని ప్రేమతో మాట్లాడి మరలా వెళ్తూ మరలా వస్తూ, ఇది ఆయన మాస్టర్ ప్లాన్. ఎంత ఆశపడ్డాడో, ఒక సమయంలో ఎడారిలో సైతం ఒక మందసాన్ని వేయమని చెప్పాడు, ఒక టాబర్నకల్ ప్రత్యక్షపు గుడారం వేయమని చెప్పాడు. ఆ తర్వాత అంటాడు, నేను మీతో ఎడారిలో కూడా ఉండలేదా? అంటే ఎంతో ఆశపడ్డాడు దేవుడు మానవుడితో ఉండాలనుకోరి. అయితే వినండి జాగ్రత్తగా. కానీ ఏమైంది అసలు? ఏం జరిగిందంటే, మానవుడు భూమి ఎంతకాలం ఉండబోతుందో అంతకాలం ఉండాల్సినోడు ఒకసారి ఏం చేశాడంటే, ఈ భూమి పైన పాపం చేసేసాడు. ఈ భూమి పైన ఒక తప్పు చేశాడు. ఆ తప్పు ఏంటంటే, తినకూడదన్న పండును తినేశాడు. జాగ్రత్త అంటే, చాలామంది చెప్పే ఒకనొక మాట ఏంటంటే, సార్ ఇది పెద్ద తప్పు, ఇది చిన్న తప్పు. పాపం అంటే సార్ ఇది పెద్ద పాపం, ఇది చిన్న పాపం. పాపాలను విడదీసినప్పుడు మనిషి దీన్ని పెద్ద పాపంగా, దీన్ని చిన్న పాపంగా పరిగణిస్తాడు. కానీ దేవుడు లేఖనాలు చెప్తున్నారు వినండి. చూడ, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ నా కొడుకు ఫ్రిడ్జ్ తీసి ఒక యాపిల్ పండు తినేస్తే నేనేం చెప్తాను చెప్పండి అమ్మా? ఇంకోసారి తినక, డాడీ చెప్పిన మాట విను అని చెప్తాను. అవునా కాదు చెప్పండి? నిజం, అలా చెప్తాను. కానీ ఆశ్చర్యం, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, వీరు ఆదమవ్వ తినొద్దు అన్న పండు తినడం వల్ల వీరిని దేవుడు ఏదైనా వాళ్ళ నుంచి బయటకు తోసేశాడు. ఒక పాపంలో దేవుడు ఒక మెజర్మెంట్, ఒక మీటర్ పెడితే ఆ మీటర్లో పండు తిన్నందుకు వీళ్ళు వెలుపల తోసేశాడు. అది మాత్రమే కాదు, ఆ పండు తిన్నందుకు నువ్వు ఖచ్చితంగా నిశ్చయం ఏమైపోతావు, నువ్వు చనిపోతావు అని చెప్పేశాడు. చూడు వినండి, మానవుడు పుట్టినప్పుడు, తల్లి గర్భం నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆత్మ వేరేగా, దేహము వేరేగా రాదు. తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు రెండు ఒకసారి వస్తాయి, కానీ మరణించినప్పుడు ఎందుకని వేరైపోతున్నాయి. ఈరోజు ఈ సత్యాన్ని మీకు నేను చెప్పబోతున్న జాగ్రత్తనండి. చూడండి, దేవుని మాట ఏం చేస్తుందంటే, కష్టమైన పరిస్థితిని అర్థం చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. దేవుని మాట నీ చుట్టూ జరుగుతున్న విషయాలను హ్యాండిల్ చేసే బలాన్ని ఇస్తుంది. అందుకని దేవుని మాట లేని వ్యక్తికి, దేవుని మాట ఉన్న వ్యక్తికి చాలా వ్యత్యాసం ఉంటుంది. దేవుని మాట లేనివాడు, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సూర్యుడి గురించి, చంద్రుడి గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక వ్యక్తి కనిపించి సూర్యుడిని తాకాలని, జ్ఞానము లేనివాడు సూర్యుడిని తాకడానికి వెళ్తాడు. అవును కదా చెప్పండి? కారణం, సూర్యుడు ఏం చేస్తాడు చెప్పండి? బగబగ మండి కాస్త దూరంకి వెళ్ళినప్పటికీ ఆ వ్యక్తి మాడి మసైపోతాడు. వాని ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళక ముందు వాల్కోనో, ఈ భూమి మీద ఉన్న ఆ వాల్కోనో దగ్గరికి, అగ్ని నిప్పుల దగ్గరికి వెళ్తే సరిపోతుంది. ఒక వ్యక్తి అక్కడికే చేరలేడు, అక్కడికే వెళ్ళాడు. అలాంటి పరిస్థితున్న ఒక మనిషి ఎలా చెప్పండి ఆ స్థితికి వెళ్తాడు చెప్పండి? ఆ స్థాయికి వెళ్తాడు చెప్పండి? చూడండి, దేవుని లేఖనాలు మనకి ఏం చెప్తున్నాయంటే,
ఒక వ్యక్తి దేవుని మాటను తెలుసుకున్నప్పుడు ఆ గ్రహింపు వేరే. అయితే వినండి, ఎప్పుడైతే మానవుడు పాపం చేసేసాడో, పాపం చేయగానే మానవుడు తన యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోయింది. మానవుడికి మరణము సంతప్తమైపోయింది. మానవుడికి మరణం వచ్చేసింది. యాక్చువల్ దేవుని ప్లాన్ ఏంటి చెప్పండి? భూమి దీర్ఘకాలం ఉంచాలనుకున్నాడు. ఆ భూమి పైన మనుషుని దీర్ఘకాలం ఉంచాలనుకున్నాడు. మనిషి చనిపోకుండా జీవితకాలం ఉండాలి. యాక్చువల్గా అయితే ఎక్కడ ఉండాలి? భూమి మీద ఉండాలి. ఈ భూమి మీద దేవుడు కలుసుకుందాం అనుకున్నాడు. యాక్చువల్లీ ఏమైపోయింది? ప్లాన్ అయిపోయింది, తారుమారు అయిపోయింది. మనిషి చేసిన పాపం వలన మరణము మనుషునికి వచ్చేసింది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యం విని ఉండగా నీ వాక్యపు సంపూర్ణ బలమును నీ ప్రజలు పొందుకొని బలముతో ముందుకు అడుగులు వేస్తూ దేవుడు నన్ను పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఈ లోకంలో లోకములో చెడ్డ వ్యక్తిలా బ్రతకుండా న్యాయముగా నీకు లోబడే వ్యక్తిగా బ్రతికే వ్యక్తులుగా మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాం. ప్రత్యేకంగా మమ్మల్ని వేరు చేయండి. ప్రత్యేకమైన బ్రతుకును మాకు అనుగ్రహించండి. నీ కొరకు అయా బ్రతుకుతున్న ప్రతి వ్యక్తిని ఇంకను బ్రతుకున్నట్లుగా నీ ఆత్మచేత వారికి ప్రేరేపణ కలిగించండి. నీ గొప్ప విషయాలతో మమ్మల్ని నడిపించినందుకు నీకు మాత్రమే తెలియజేస్తుంది. యేసు పరిశుద్ధ నామములో నీ ప్రజల హృదయాల్లో ఈ మాట నుంచి అడుగుతూ ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.